ఒక కేసులోని విషయం ఏంటి అని అంటే, ఒక ఎన్ఆర్ఐ ఎంత జాగ్రత్తగా ఉండాలో చెప్పే కేసు ఇది. మిత్రులారా, హైదరాబాద్ నుంచి మన ఇండియన్ సిటిజన్ ఒకరు థాయిలాండ్కి వెళ్ళి అక్కడ ఉద్యోగం చేస్తున్నాడు. అక్కడ థాయిలాండ్కి సంబంధించిన ఒక అమ్మాయి అతనికి పరిచయం అయింది. పరిచయం అయితే ఆ పరిచయం కాస్త సహజీవనం వరకు వచ్చింది. వాళ్ళిద్దరూ సహజీవనం చేస్తున్న క్రమంలో అతనికి తెలిసింది ఏంటి అని అంటే, ఆమెకు ఆల్రెడీ ఒక బాబు ఉన్నాడన్న విషయం తెలిసింది. అయితే అయినా సరే అతను ఆల్రెడీ ఆమెతోని ఒక బాండింగ్ లోకి వచ్చేసాడు కాబట్టి ఆమెతో సహజీవనం చేస్తూ హైదరాబాద్కి కూడా తీసుకొచ్చాడు. ఆమెతో అలా ప్రయాణం కొనసాగిస్తున్నాడు. ఆ తర్వాత తెలిసింది ఏంటి అని అంటే, ఆమె యొక్క భర్త ఒక డ్రగ్ కేసులో గత 3 సంవత్సరాల నుంచి జైల్లో ఉన్నాడని తెలిసింది. సో మిత్రులారా, ఆమె ఇతన్ని ఏం చేసింది అని అంటే, ఫైనాన్షియల్ గా వాడుకోవడం కోసము ఇతని దగ్గర నెలకు కొంత సంపాదన తీసుకొని భర్తగా ఇతనే నా భర్త అని చెప్పి నటిస్తూ ఆ రకంగా కొంతకాలం మెయింటైన్ చేసుకుంటూ వచ్చింది. ఎప్పుడైతే అతను జైల్లో నుంచి రిలీజ్ అయ్యాడో ఆ తర్వాత ఇతన్ని బ్లాక్మెయిల్ చేయడం, బెదిరించడము, ఆ రకంగా వేధించడం మొదలుపెట్టింది. కాబట్టి ఎన్ఆర్ఐ ఫ్రెండ్స్, తస్మత్ జాగ్రత్త. దేశం కాని దేశంలో ఎవరో మాయ మాటలు చెప్పి మనల్ని కొంత మ్యానిపులేట్ చేస్తే మోసపోయి ప్రమాదంలో పడకండి.